నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించిన తర్వాత తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఇటు రాయలసీమతో పాటు కోస్తా జిల్లాల్లో నమోదవుతున్నాయి. ఫోర్కాస్ట్ ఏ విధంగా ఉంది, రానున్న 5 రోజుల పాటు ఏ ఏ ప్రాంతాల్లో వర్షపాతం నమోదు కాబోతుందో తెలుసుకుందాం. మనతో పాటు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం సీనియర్ అధికారి కేవీఎస్ అందుబాటులో ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఫోర్కాస్ట్ ఏ విధంగా ఉంది, ఏ ప్రాంతాల్లో వర్షపాతం ఏ మేరకు నమోదయ్యేటువంటి సూచనలు ఉన్నాయి? లాస్ట్ 24 అవర్స్ పీరియడ్ చూసుకుంటే మనకి గ్రాడ్యువల్గా ఈ నైరుతి ఋతుపవనాలు యాక్టివ్ ఫేజ్లోకి వెళ్తున్నట్టుగా కనిపిస్తుంటే చురుగ్గా కదులుతున్నాయి. ఇటు లాస్ట్ 24 అవర్స్ పీరియడ్లో ఓవరాల్గా చూస్తే మెనీ ప్లేసెస్లో ఒక మాసం నుంచి భారీ వర్షం కూడా నమోదవడం జరిగింది. ముఖ్యంగా గరిష్టంగా ఇటు విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి వేపాడలో అయితే 9 సెంటీమీటర్స్ వర్షపాతం, అలాగే ఇటు ఉత్తరాంధ్రలో ఉంటే నర్సీపట్నం, శృంగవరపుకోట, నెక్స్ట్ దక్షిణ కోస్తలో ఉన్నటువంటి కావలి, సమాదర్, ఇది వింజమూరు, ఇలాంటి ఈ ప్రాంతాల్లో కూడా 5 సెంటీమీటర్స్ వర్షపాతం, చాలా చోట్ల కూడా 2 to 3 సెంటీమీటర్స్ వర్షపాతం కూడా నమోదండి. విశాఖపట్నంలో కూడా మనకి 1 సెంటీమీటర్ వర్షపాతం నమోదవడం చూసాం. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి వెదర్ కండిషన్స్ సిస్టమ్స్ కానీ చూస్తే ప్రస్తుతానికైతే మనకి ఒక ట్రఫ్ అయితే ఒకటి కనిపిస్తోంది. అది ఈస్ట్ విదర్భ నుంచి అయితే తూర్పు విదర్భ ప్రాంతం నుంచి తమిళనాడు ప్రాంతం వరకు కూడా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్తోంది అటు 0.9 కిలోమీటర్ అబవ్ మీన్స్ లెవెల్ దగ్గర. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి యాక్టివ్ ఫేస్ కండిషన్స్ ప్లస్ ఈ ట్రఫ్ వీటన్నిటి దృష్ట్యా కూడా నెక్స్ట్ కమింగ్ 3 to 4 days వరకు కూడా ఒక మాసం నుంచి ఒక మాసరు వర్షాలు ఉరుములతో కూడా జల్లులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఇప్పుడు బే ఆఫ్ బెంగాల్లో కూడా విండ్ స్పీడ్స్ కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతున్నాయి ఉత్తరాంధ్ర తీరం వెంబడి కూడా. సో అవి గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది, గస్టింగ్ టు సమ్ టైమ్స్ 60 కిలోమీటర్స్ per hour ఆల్సో. సో ఈ దృష్ట్యా ఉత్తరాంధ్ర తీరం వెంబడి ఉన్న మత్స్యకారులందరినీ కూడా వేటకి వెళ్ళొద్దని చెప్తున్నాను నెక్స్ట్ కమింగ్ 5 days వరకు కూడా. అలాగే ఇప్పుడు దీనికి ఆపోజిట్ సైడ్లో మనకి దక్షిణ కోస్తాలో మటుకి నిన్నటి రోజు చూస్తే టెంపరేచర్స్ మటుకి కొంచెం బాగా ఎక్కువగానే రికార్డ్ అయ్యాయి. అవి హీట్ వేవ్ కండిషన్స్ కూడా ఉన్నట్టుగా మనం గుర్తించడం జరిగింది. అంటే లైక్ ఇది బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, ఈ ప్రాంతాలు అన్ని చోట్ల కూడా more than 40 degrees టెంపరేచర్ కూడా రికార్డ్ అయింది. అంటే ఈ వర్షాలు ఇలా కంటిన్యూ అవుతాయా, లేకపోతే మధ్యలో బ్రేక్ అని ఉండేటువంటి ప్రస్తుతానికి అయితే ఇది కంటిన్యూ అవుతాయని అనుకుంటున్నాం. కంటిన్యూ అవడానికే ఛాన్స్, అంటే వైడ్ స్ప్రెడ్ రైన్స్ రాకపోయినప్పటికీ కూడా అక్కడక్కడ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ అయింది నెక్స్ట్ కమింగ్ 3 to 4 days వరకు కూడా. అంటే సిస్టమ్స్ ఏమైనా తోడేటువంటి సూచనలు ఏమైనా ఉన్నాయి డ్యూ కోర్సులో? అంటే ప్రస్తుతానికి అయితే దాని గురించి మనకి సమాచారం లేదు, కానీ ఇన్ ఫ్యూచర్లో వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటున్నాయి. అదేవిధంగా 1-2 చోట్ల భారీ వర్షపాతం కూడా నమోదైంది. రానున్నటువంటి 5 రోజుల పాటు వాతావరణం ఇదే విధంగా ఉండబోతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మరోవైపు ఒకసారి మ్యాప్లో చూస్తే కనుక విజువల్స్లో స్పష్టంగా గమనించవచ్చు. సముద్ర వాతావరణం కాస్త అలజడిగా ఉన్నటువంటి నేపథ్యంలో 5 రోజుల పాటు ఉత్తరాంధ్ర తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళరాదని ఐఎండీ హెచ్చరిస్తోంది. అందుకు అనుగుణంగా మత్స్యకారులు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచిస్తోంది. అయితే వచ్చేటువంటి 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు ఉంటూనే సముద్ర వాతావరణం అలజడిగా ఉంటుంది కనుక అప్రమత్తత అవసరం అని ఐఎండీ సూచిస్తోంది. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం నుంచి.